సో వాట్ ఇస్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్నాం అనమాట. గత కొన్ని రోజులుగా చూస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా కూడా ఒక మంచి స్పాట్ అయితే కనిపించింది. చాలామంది వచ్చి ఇక్కడ ఒక స్పాట్లో అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు మంచి ఓఆర్ఆర్ వ్యూతో. అదేంటా అని చూస్తే ఈ కోహెడా గుట్ట అని చెప్పి ఒక లొకేషన్ అంట. సో ఈ స్పాట్ ఎక్కడుందంటే పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్ ఉంది కదా. సో ఔటర్ రింగ్ రోడ్ పక్కన నుంచి మనం కొంచెం ముందుకు వచ్చి అక్కడ యూటర్న్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్లోనే ఉందన్నమాట. లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్లో నుంచి మనం ఈ ప్లేస్కి అయితే రావాలి. నా వెనకాల ఉంది కదా స్పాట్, ఇక్కడైతే పార్కింగ్ పెట్టారు. అప్పట్లో పై వరకు వచ్చేవాళ్ళంట, అంటే ఇక్కడ పెట్టుకునేవాళ్ళు పార్కింగ్ ఈ గుడి ఎదురు. కానీ ఇప్పుడు పార్కింగ్ అంతా కిందకి షిఫ్ట్ చేస్తారు. సో అక్కడ పార్క్ చేసుకొని అక్కడ నుంచి ఇదంతా నడుచుకుంటూ పైకి రావాలన్నమాట. సో అదొక్కటి కొంచెం స్ట్రెస్ఫుల్గా అనిపించింది. సో క్విక్గా మనం అసలు ఏంటి ఈ కోహెడా గుట్ట స్పెషాలిటీ నేను చెప్తున్నా కదా, వ్యూ అని దగ్గర నుంచి ఆ వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం. సో అంతకన్నా ముందు మన ఛానల్కి అయితే ఆల్మోస్ట్ 500 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. సో ఆల్మోస్ట్ ఇంకా ఒక 6-7 పీపుల్ వచ్చేస్తే 500 సబ్స్క్రైబర్ మైల్ స్టోన్ అయితే రీచ్ అయిపోతాం. సో ఎనీవే మన ఎక్స్ప్లోరేషన్ అయితే ఆగదు. ఇలాంటి వీడియో వీక్లీయో 2 వీక్స్ ఒకసారో ఏదో ఒక ప్లేస్ ఎక్స్ప్లోర్ చేస్తూ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో క్విక్గా మనం పైకి వెళ్ళి ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. సో పైకి వచ్చిన వెంటనే మనకి రైట్ సైడ్లో ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఒకసారి ఆ టెంపుల్ కూడా చూద్దాం లోపల ఎలా ఉందో. సో ఇది టెంపుల్ అయితే ప్రస్తుతానికి క్లోజ్ ఉంది, లాక్ చేసింది. ఆ టెంపుల్కి ఎదురుగానే మనకి కోహెడా గుట్ట, ఈ గుట్ట పైకి ఎక్కొచ్చు అనమాట మనం. సో ఎక్కేద్దాం. అండ్ ఇంకొకటి ఇక్కడ మీరు చూసారు కదా ఆంజనేయ స్వామి టెంపుల్, ఆల్ 4 సైడ్స్ మనకి 4 శిల్పాలు అయితే కనిపిస్తున్నాయి పైన. సో అదొక మెయిన్ అట్రాక్షన్ అనమాట. అండ్ నాకు ఈ ప్లేస్కి రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక రూట్ ఉంది, అలాగే ఈ టెంపుల్కి రైట్ సైడ్లో కూడా ఇంకొక రూట్ ఉంది. ఫస్ట్ అయితే మనం ఇటువైపు వెళ్దాం. ఇటంతా స్టెప్స్ అంతా కట్టారు, ఇది లాస్ట్లో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం ఇటువైపు వెళ్దాం, ఈ మట్టి రోడ్లో ఏముందో చూద్దాం వెళ్ళి. నాకైతే చాలా ప్లేసెస్ కనిపిస్తున్నాయి. ఇటు స్టెప్స్ ఉన్నాయి, ఇటు ఒక లెఫ్ట్ సైడ్ రూట్ ఉంది, అక్కడ ఒక రూట్ ఉంది, ఇటువైపు ఒక రూట్ ఉంది. ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ మనం ఈ వైపు వెళ్దాం, ఇటువైపు వెళ్దాం. ఇది ఎలాగో లాస్ట్లో కవర్ చేస్తాం కదా ఈ ప్లేస్. ఫస్ట్ ఇటు వెళ్దాం, ఏముందో చూద్దాం. ఇక్కడ మంకీస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి, ఎక్కడ చూసినా చూడండి. ఇదిగోండి, ఇలాంటి మంకీస్ చాలా కనిపిస్తున్నాయి. ఇందాక మన బైక్ పార్కింగ్ దగ్గర కూడా ఒక మంకీ ఉంది. అదైతే బైక్స్ అన్నీ ఎక్కి బైక్ ఉన్న ముందు బ్యాగ్ ఉంటుంది కదా, ఆ బ్యాగ్ అంతా తీసి అందులో ఏమైనా వస్తువులు ఉంటే బయటపడేస్తుంది. సో ఇలా గుట్టల్లో ఉన్నాయి. ఇవన్నీ మనం క్లైమ్ చేస్తే ఎక్కొచ్చు అనమాట. చూద్దాం ముందుకెళ్ళి, ఇంకా చాలా వ్యూ పాయింట్లు ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ది వ్యూ పాయింట్ అనుకుంటా. మనకు ఆ మెయిన్ ఇన్స్టాగ్రామ్లో కనిపించిన వ్యూ పాయింట్ అయితే వెతకాలి ఎక్కడుందో. పదండి, రేపు చూడండి ఎలా ఉందో. ఇది కూడా ఆల్మోస్ట్ ఎడ్జ్లానే ఉంది. నేను ఇంకా ఒకటే ఉంటుంది అనుకున్నాను లొకేషన్, కానీ ఇక్కడ మల్టిపుల్ ఉన్నాయి. ఇన్ని రోజులు దగ్గరలోనే ఉండి మనం ఈ ప్లేస్ని ఎలా ఎక్స్ప్లోర్ చేయలేదో నాకైతే అర్థం కాలేదు. ఏదో ఒక రీల్ చూశాను, ఆ రీల్ని ఫాలో అవుతూ వచ్చాను. కానీ కొంచెం డేంజరస్గానే ఉంది ప్లేస్, అంత ఈజీ కాదు. కొంచెం గ్రిప్ తప్పామంటే కిందకే, ఇంతకు మించి ఎడ్జ్కి అయితేనే వెళ్ళాం. కొంచెం భయంకరంగానే ఉంది. కానీ చూడండి వ్యూ ఎలా ఉందో, బ్యూటిఫుల్. నేను కెమెరా ఇక్కడ పెట్టి అక్కడికి వెళ్ళి నుంచుందాం అనుకున్నాను, కానీ అది ఎక్కడ పట్టుకెళ్ళిపోద్దా అని టెన్షన్ ఉంది ఇప్పుడు. మంకీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ ఇక్కడ నుంచి. ఆల్మోస్ట్ నేను ఎడ్జ్లో ఉన్నాను, క్లిఫ్ ఇది. ఇంకా ఇటువైపు పడిపోతే అది కూడా చాలా స్టీప్గా ఉంది, కిందకి స్లాంట్గా ఉంది. పడిపోతే పడిపోయినట్టే. ఇంకా ఉన్నాయి, చూద్దాం పదండి, ఎక్స్ప్లోర్ చేద్దాం.
సో నాకు ఇక్కడ ఒక 2 దారులు అయితే కనిపించాయి, లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి. ఇటు వెళ్తే నాకు తెలిసి ఆ స్పాట్ అనుకుంటా. ఇటువైపు ఏముందో చూద్దాం. ఇటువైపు కూడా ఇంకొక వ్యూ పాయింట్ ఉండొచ్చు, వెళ్ళి చూద్దాం. భలే ఉంది లొకేషన్ అయితే. ఇంకా సన్సెట్ సన్ రైజ్ టైంలో వస్తే అంట ఆ సన్సెట్ సన్ రైజ్ మనం క్లియర్గా చూడొచ్చంట. సో ఇక్కడ చూడండి, నా వెనక సైడ్ ఇంకొక వ్యూ పాయింట్ ఉంది. ఇక్కడ నేను ఇంకా ఒకటే ఉంటుందని అనుకుని వచ్చాను, కానీ మల్టిపుల్ ఉన్నాయి. అది కూడా చాలా యాక్సెసిబుల్గా ఉన్నాయి. మరి అంత ఏదో ట్రెక్ చేసిన ఫీల్ అయితే రావట్లేదు, సింపుల్గా వెళ్ళొచ్చు, ఎక్కొచ్చు. కానీ ఒకటే భయం ఏంటంటే మంకీస్ ఉన్నాయి ఎక్కువ. సో వచ్చేసాం స్పాట్ దగ్గరికి. ఇది చూడండి ఎలా ఉందో. ఇది ఎక్కేద్దాం. అసలు ఇది చూడండి ఎలా ఉందో. ఓ మై గాడ్, ఓ ఇదే ఆ స్పాట్. మన ఇన్స్టాగ్రామ్లో నేను చెప్పాను కదా, అదిగో అవుటర్ రింగ్ రోడ్ అక్కడ ఉంది. ఓ ఇదే అన్నమాట. నేను ఇంకా పైకి ఎక్కాలేమో అనుకున్నాను. సో దిస్ ఈజ్ ద స్పాట్. చూస్తున్నారా, నేను చాలా జాగ్రత్తగా షూట్ చేయాలి. అదిగోండి ఈ స్టీప్ ఉంది చూసారా, ఇది పాయింట్. అక్కడైతే కూర్చుంటారు. ఫోటో మనం ఈ కొండ దగ్గర నుంచి షూట్ చేయొచ్చు. సో నేను ఒక్కడే ఉన్నాను, ఇక్కడ ఎవ్వరు లేరు. మంకీస్ అయితే ఉన్నాయి. నేను కెమెరా ఎక్కడైనా పెట్టి వెళ్ళి ఆ షాట్ తీసుకుందామంటే భయంగా ఉందన్నమాట. సో ఎవరో వస్తున్నారు, వాళ్ళనైతే రిక్వెస్ట్ చేద్దాం ఫోటో తీయమని. ముందైతే ఈ వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేద్దాం కొంచెంసేపు. కెమెరా అయితే ఇక్కడ పెట్టాలి. ఇక్కడ పెట్టి అక్కడ నుంచి క్యాప్చర్ చేస్తే మనకు వెనకాల అవుటర్ రింగ్ రోడ్ కూడా ఉంది, మంచి వ్యూ అయితే దొరుకుతుంది. సపరేట్గా దారి లాంటిది ఏం లేదు, అందరూ ఇలా కొండల మీద నడుచుకుంటూ ఎక్కుతున్నారు. కానీ చాలా డేంజరస్గా ఉంది చూడండి. ఒకవేళ మనం ఇక్కడ స్లిప్ అయ్యామంటే ఆ కిందకే డైరెక్ట్. అదిగోండి అది వాళ్ళు వెళ్ళారు చూసారా, ఎంత అమేజింగ్గా ఉందో. మనం కూడా షార్ట్ ట్రై చేద్దాం. ముందు నేను ఒకటి షేర్ చేసుకోవాలి, మన ఛానల్కి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సో ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తాను ముందు. చాలా పెద్ద ప్లాన్ ఉంది. సో ఆ ప్లాన్ ఏంటనేది ముందు షేర్ చేస్తాను. అండ్ ఆల్మోస్ట్ నేను ఎవ్రీ 1 వీక్ ఆర్ 2 వీక్స్కి ఒక వీడియో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మనం ఆ స్పాట్కి అయితే వెళ్దాం. ఆ స్పాట్ కోసం వెయిటింగ్ అనమాట. ఎవరైనా వచ్చి ఫోటో తీస్తే కవర్ అయిపోతుంది. థంబ్నెయిల్ కోసం ఆ స్పాట్నే నేను అనుకుంటున్నాను. ట్రై చేద్దాం. సో మనం ఫస్ట్ అయితే ఆ స్పాట్కి వెళ్దాం, ఎడ్జ్కి. అమ్మో చాలా డేంజరస్గా ఉంది. ఏం లేదు చూడండి, ఇటు పడితే పడిపోవడమే. సో దిస్ ఈజ్ ద స్పాట్. ఈ ఎడ్జ్లో కూర్చుంటే అక్కడ అవుటర్ రింగ్ రోడ్ కనిపిస్తుంది కదా, అది మనం ఇక్కడ నుంచి షూట్ చేసుకోవాలి షార్ట్ అయితే. సో మన ఫ్రెండ్స్ని అయితే అడిగాను, అక్కడ ఫోటో తీయమన్నాను, ఎడ్జ్కి వెళ్తానని. వాళ్ళు తీస్తా అన్నారు. సో ఇప్పుడు అల్ట్రా వైడ్లో అయితే పెట్టా, చూడండి ఇప్పుడు అర్థమవుతుంది పర్ఫెక్ట్గా స్పాట్ ఏంటనేది. దూరం నుంచి చూస్తే చాలా డేంజరస్గా అనిపిస్తుంది, కానీ చాలా ప్లేసే ఉంది కింద నుంచోడానికి. పర్ఫెక్ట్. వెయిటింగా. సో చాలామంది వస్తారు ఇట్లా ఈ స్పాట్ కోసం పర్టికులర్గా. మనం క్విక్గా తీసుకుని వెళ్ళిపోదాం. సో మొత్తానికి దేనికోసం అయితే వచ్చామో అదైతే పర్ఫెక్ట్గా అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది వీడియో. చూసారు కదా మీరు. సో ఇంకా నాకు ఇక్కడ ఏదో పైకి ఎక్కడానికి దారి కనిపిస్తుంది. ఫైనల్గా ఇది కూడా కవర్ చేద్దాం. ఇది కవర్ చేసి మనకి ఇందాక టెంపుల్ దగ్గర మనం లెఫ్ట్ సైడ్ చూసాం కదా స్టెప్స్ కట్టి, అటువైపు ఏందో చూద్దాం. ఓకే. సో ఇటువైపు కొంచెం ఛాలెంజింగ్గా ఉంది చూడండి. ఓ
ప్రాపర్ ట్రెక్కింగ్. నేను ఇంకా నార్మల్ స్నీకర్స్ వేసుకొచ్చా. ఇలా ఉంటుందని తెలిస్తే మంచి స్పోర్ట్స్ షూ లాంటివి ఏమైనా వేసుకొచ్చామండి. చిన్నగా క్లైంబ్ చేద్దాం పై వరకు. చాలా ఛాలెంజింగ్గానే ఉంది. పైన మనకి ఇలా ఉంది, మంచి ఒక ప్లేన్ లొకేషన్ అండ్ ఇంకో వ్యూ పాయింట్ కూడా ఉంది పైన. సో ఇది పైన వ్యూ పాయింట్. ఇందాక మనం అక్కడికి వెళ్ళాం కదా, అక్కడ నుంచి పైకి దగ్గర పైకి వచ్చాక ఇలా ఉంది. ప్రాపర్ ఉంది అసలు, అమేజింగ్ వ్యూ. ముందు చూడండి ఎలా ఉందో. అది ఔటర్ రింగ్ రోడ్. అక్కడ ఇక్కడ కూడా ఒక స్పాట్ ఉంది కూర్చోడానికి, చాలామంది పీపుల్ ఉన్నారు. అక్కడికి కూడా వెళ్దాం అనుకున్నాను కానీ వాళ్ళందరూ ఉండేసరికి వెళ్ళలేదు. నిజంగా చాలా అమేజింగ్ స్పాట్. ఇన్ని రోజులు నేను ఎలా మిస్ అయ్యానో నాకే తెలియదు. అంటే నేను ఆల్మోస్ట్ ఒక 20 మినిట్సే అనమాట నాకు మా ఇంటి దగ్గర నుంచి ఈ లొకేషన్కి. నేను ఇన్ని రోజులు మిస్ అయిపోయాను అనమాట. అయితే సో ఫైనల్గా అయితే వచ్చాను మొత్తానికి, అది చాలు. సో గుడికి అవతల పక్కకి వెళ్దాం, అటువైపు ఏముందో చూద్దాం. ఓకే, అక్కడైతే 4 ఆంజనేయ స్వామి స్టాట్యూస్ ఉంటాయి. సో ఆ స్టాట్యూస్ దగ్గరికి వెళ్ళి ఆ వ్యూ చూసి అండ్ అలాగే అటువైపు ఏముందో చూద్దాం. ఓకే, అటు సైడ్ నుంచి వ్యూ ఎలా ఉంటుందో కొంచెం క్యూరియస్గా ఉంది. ఇందాక నేను అటు సైడ్ నుంచి ఎక్కాను, ఇప్పుడు ఈ సైడ్ నుంచి దిగుదామంటే ఇటువైపు చాలా కష్టంగా ఉంది దిగడానికి. పడతానేమోనని భయంగా ఉంది. ఏంటంటే కొండరాళ్ళు కదా, అమ్మ కొండరాళ్ళు కదా, పడ్డామంటే తల ఈజీగా వెగిలిపోతుంది పుచ్చకాయలాగా. సో ఇప్పుడు మనం టెంపుల్ వైపు అయితే వెళ్తున్నాం. అటువైపు కూడా ఒక మంచి వ్యూ ఉంది. సో మంచి సిటీ వ్యూ ఉంటుంది అనమాట అటువైపు. వెళ్ళి సిటీ వ్యూ చూద్దాం ఎలా ఉందో. ఓకే, ఓవరాల్గా ఈ ప్లేస్ అయితే 10 out of 10 చెప్తున్నా కదా, మస్ట్ విజిట్. నమ్మలేని వ్యూస్ ఉన్నాయి అసలు ఇక్కడ. రాగానే ఇందాక చూపించాను కదా, ఫస్ట్ వ్యూ పాయింట్ మనం వెళ్ళిన ఆ ఇన్స్టాగ్రామ్ వ్యూ పాయింట్, దానికంటే పైన టాప్ మోస్ట్ ఇంకో వ్యూ పాయింట్. మొత్తం 3 వ్యూ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. అమ్మో, ఇక్కడ మంకీస్ అయితే చాలా డేంజరస్గా ఉన్నాయి, ఎక్కడ మనల్ని అటాక్ చేస్తాయో అని అదో టెన్షన్ పట్టుకుంది. చాలా ఉన్నాయి, వాటిలో అవి ఫైట్ చేసుకుంటా ఉన్నాయి. అవిగోండి, నన్నేమనకండి. సో ఇటువైపు నీట్గా రైలింగ్స్ అయితే కట్టారు ఇదంతా, ఎందుకంటే చాలా స్టీప్ ఉంది ఇటువైపు. నాకు తెలిసి అంతకుముందు అదంతా దిగి అక్కడ నుంచినేవాళ్ళు అనుకుంటా, అది ఆపడానికి ఇవి కట్టినట్టున్నారు. సో గుడి ఎదురు ఉన్న ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాం. అవిగోండి మన ఆంజనేయ స్వామి విగ్రహం. సో దగ్గరికి అయితే వెళ్దాం, లెట్స్ గో. ఈ మెట్లు రీసెంట్గానే కట్టినట్టున్నారు, డెవలప్మెంట్లో భాగంగా ఈజీగా యాక్సెస్ చేయడానికి ఉన్నాయి. సో చూసారా, 4 sides మనకి ఆంజనేయ స్వామి బొమ్మలు అయితే, స్టాట్యూస్ అయితే ఉన్నాయి. ఈ కోతి ఇందాక నుంచి నా బ్యాగ్ స్టీల్ చేయడానికి ట్రై చేస్తుంది, నన్ను వీడియో దీనివే. సో ఆల్ 4 sides ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత బాగుందో. కింద నుంచి చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ దగ్గరకు వచ్చాక తెలుస్తుంది. సో ఒకసారి మనం ఇటు సైడ్ కూడా వ్యూ పాయింట్ ఉంది, ఎలా ఉంటుందో చూద్దాం అటువైపు వెళ్ళి. సో ఇటు సైడ్ వ్యూ అయితే ఇలా ఉంది, అనుకున్నట్టుగానే మొత్తం సిటీ వ్యూ. ఏవో కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, అదంతా పెద్దంబర్పేట ఏరియా. ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ కూడా కనిపిస్తుంది నీట్గా. మనం అక్కడ నుంచే రైట్ తీసుకొని లోపలికి వచ్చాం. సో ఎక్స్పెక్టెడే, ఇదంతా సిటీ వ్యూ ఏరియా అంతా. ఇటంతా ఎగ్జైటింగ్గా లేదు, మనకి మెయిన్ వ్యూస్ అన్నీ అటే. మంచి పని ఏంది నేను అటువైపు వెళ్ళి, కానీ అటుకంటే ఇటే డేంజరస్గా ఉంది, అందుకే అనుకుంటా, అందుకే ఇవన్నీ కట్టారు. అంతకుముందు ఈ రోడ్ అంతా ఎక్కి పైదాకా వెళ్ళొచ్చు కార్ కానీ బైక్ వేసుకొని, నేను చాలా యూట్యూబ్ వీడియోస్లో చూశాను. కానీ ఇప్పుడైతే కిందే పెట్టేశారు పార్కింగ్, పైకి అయితే వెళ్ళలేదు, మనం నడుచుకుంటూ రావాలి పైకి. చాలా ఎత్తుగా ఉంది, ఎక్కేటప్పుడు చాలా నాకైతే కొంచెంసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత వ్లాగింగ్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఎనీవే, నైస్ ప్లేస్. ఖచ్చితంగా వీకెండ్స్ రండి, ఎంజాయ్ చేయండి. సో అది గైస్ మన కోహెడాగుట్ట ఎక్స్ప్లోరేషన్ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. సో నా ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఆన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, గుడ్ బై.